హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఈరోజు నేను పప్పు సొరకాయ అయితే వండుతున్నానండి. పప్పు శుభ్రంగా కడిగేసి కందిపప్పు పొయ్యి మీద అయితే వేసాను. చూపిస్తాను ఇప్పుడు మీకు. ఆ క్లిప్ మర్చిపోయానండి, చూపించలేదు. ఇప్పుడు ఏంటంటే సొరకాయ అయితే చిన్న సొరకాయ తీసుకున్నా. పొద్దున వచ్చారు కూరగాయలు వాళ్ళ దగ్గర చిన్న సొరకాయ తీసుకొని ఇలా చెక్క అయితే తీసుకొని శుభ్రం చేసుకున్నానండి. ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకొని పప్పులో అయితే వేస్తాను. రండి చూద్దాం. పప్పు అయితే ఉడికిందండి, చూడండి. పప్పు మెత్తగా ఉడికింది. ఇప్పుడు నేను సొరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఇవ్వండి ఈ విధంగా. ఈ సొరకాయ ముక్కలు అయితే పప్పులో వేసేస్తున్నాను. ఇప్పుడు దాకా నేను పప్పులో ఏం వేయలేదండి, ఊరికే పప్పు అయితే ఉడకబెట్టుకున్నాను అనమాట. అలాగే ఒక 4 టమాటాలు పెద్దవి కట్ చేసి వేసానండి. ఇప్పుడు దాకా ఏం వేయలేదు నేను పప్పులో. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 4 ఇలా చీలికలుగా చేసి వేసుకుందామండి. ఇవన్నీ మనం బాగా ఉడికించుకోవాలి. పప్పు సొరకాయ అండి ఇది. మీరు కారం ఇంకా ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి. మిర్చి నాకైతే సరిపోతుంది. 5 మిరపకాయలు వేసాను, 5 పచ్చిమిర్చి వేసానండి నేను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. 1 స్పూను పసుపు కూడా వేసుకుందాం. మీరు చూస్తూనే ఉంటారు, నేను 1 స్పూన్ అని 2, 3 వేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇది చిన్న స్పూన్ కాబట్టి అలా వేస్తాను అనమాట. అలాగే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసేసుకుందామండి. ఇవన్నీ మనం బాగా, నేను కుక్కర్లో వేయట్లేదు, మామూలుగా డేక్షాలు వేసి ఉడికించుకుంటున్నాను అనమాట. చాలండి, కారం సరిపోద్ది. మీరు కావాలంటే ఎక్కువ కారం ఇంకా కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం వేసుకోండి, ఇంకో 1 స్పూన్ అలా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా, కుక్కర్ అయితే తొందరగా అయిపోతుంది కానీ నేను కుక్కర్లో వేయలేదు, డేక్షాలోనే వేసాను. పప్పు బాగా ఉడికిన తర్వాత కందిపప్పు ఇవన్నీ యాడ్ చేశానండి, మీరు చూశారు కదా. ఇప్పుడు దీన్ని మనం బాగా ఉడికించుకుందాం. దీనిలో కావాలి అంటే నేను టమాటో వేసాను కాబట్టి చింతపండు అయితే వేయట్లేదండి. మీరు కావాలంటే కొంచెం ఒక ఉసిరికాయ సైజు అంత చింతపండు రసం కూడా దీనిలో వేసుకోవచ్చు. మీరు కావాలి ఇష్టము పడేవాళ్ళు. వద్దు అనుకుంటే ఈ టమాటాతోనే మనకి ఈ పులుపు సరిపోతుంది. ఇవి నాటు టమాటాలు అండి, అందుకనే పుల్లగా ఉన్నాయని నేను చింతపండు అయితే వేయట్లేదనమాట. అంతేనండి. మూత పెట్టుకొని మనం కాసేపు దీన్ని ఉడికించుకుందాం. చూడండి, పప్పు అయితే ఉడుకుతుంది. పప్పు సొరకాయ టమాటా. దీనిలో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వీటితో పాటు ఉడికితేనే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. అందుకని కొత్తిమీర కూడా వేసేసాను. చక్కగా ఇదంతా బాగా ఉడికిన తర్వాత కొంచెం మనం రుబ్బేసుకొని కలిపి పెట్టేసుకోవచ్చు అన్నమాట. పప్పు సొరకాయ మేమైతే ఇలాగే వండుకుంటామండి. మా అమ్మ అయితే ఇలా వండేది. కొంతమంది ఏమో సొరకాయ కూర ఫస్ట్ వండేసి పప్పు ఉడకబెట్టి దానిలో పోసేస్తారు, కలుపుకుంటారు. అట్లా కూడా వండుకోవచ్చు. కానీ మేమైతే ఫస్ట్ నుంచి అమ్మ ఇలా చేయడం నేను చూసి ఈ విధంగా నేను చేస్తాను అనమాట. బాగా ఉడికిన తర్వాత మనం రుబ్బుకొని తాలింపు పెట్టుకుందాం. పప్పు సొరకాయ కూర. సొరకాయ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను పప్పు గుత్తితోటి పప్పు కొంచెం ఇలా రుబ్బేసి కొద్దిగంత, అంటే ముక్కలు బాగా మెత్తగా రుబ్బుకోక్కర్లేదండి, కొంచెం ఇలా మెదుపుకొని తాలింపు అయితే పెట్టేస్తానండి. పప్పు సొరకాయ కూర చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలామందికి తెలుసు, వండుకునే ఉంటారు. చపాతీలోకి పుల్కల్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది కాంబినేషన్. కొద్దిగా ఇలా లైట్గా మెదిపేసుకొని మనం తాలింపు వేసేసుకున్నాం. ఇలా మెత్తగా పప్పు గుత్తితో అయితే మెదిపేసుకున్నామండి. ఇంతే ఉండాలండి, పలుచగా ఉంటే బాగుండదు, ఇంతే చిక్కగా ఉండాలి. పప్పు సొరకాయ కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టేసుకుందాం. ఇలా అక్కడక్కడ కచ్చాపచ్చగా సొరకాయ ముక్కలు మనకు తగులుతూ ఉండాలి. ఉడికాయి మెత్తగా, కాకపోతే అంత మెత్తగా మనం రుబ్బేసుకోకూడదు అనమాట. ఇలా ముక్కలు మనకు తగులుతూ ఉండాలి అన్నం తినేటప్పుడు, బాగుంటుంది. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని చిన్న కళాయి అయితే పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసా తాలింపుకి.
ఇప్పుడు కొంచెం ఒక 5-6 మెంతులు వేస్తున్నానండి, మెంతి గింజలు. దీని మీద ఇది ఆగదండి, దిగిపోద్ది, అందుకని ఇలా పట్టుకొని ఉండాలన్నమాట. చిన్న కళాయి కాడది. మెంతులు వేగుతున్నాయి కదండి. ఇప్పుడు తాలింపు గింజలు కూడా వేసేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చా చితక కొట్టుకున్న ఒక 2 ఎండుమిర్చి అండి, అవి కూడా వేసేసుకుందాం. తాలింపు బాగా వేగితే చాలా బాగుంటుందండి. అంతేనండి, సొరకాయ పప్పు చాలా ఈజీ. పప్పు ఉడకబెట్టుకొని సొరకాయ ముక్కలు కట్ చేసుకొని చెక్కు తీసుకొని కట్ చేసి ఈ విధంగా మనం వండుకోవచ్చు. ఎప్పుడు ఎక్కువ మా అమ్మ చలికాలం మాకు ఎక్కువ పాదులు పెట్టేది. మా అమ్మ ఎక్కడున్నా కూడా, ఈ ఊర్లో ఉన్న పాదులు అయితే పెట్టేది. అందుకని ఆ పాదులు చక్క బీర పాదులు, ఈ సొరపాదులు పెట్టేదన్నమాట. ఆ కాయగూరలో మేము వండేదన్నమాట మాకు చిన్నప్పుడు. అట్లా అలవాటు చూసి ఈ విధంగా రకరకాలుగా వండుకుంటారులేండి. మరి మేమైతే ఇలాగే వండుకుంటాము. తాలింపు అయితే వేగిపోయిందండి, చూసారా? తాలింపు అయితే వేగిపోయింది, మంచి స్మెల్ వస్తుంది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. అలాగే కరివేపాకు కూడా ఇలా వేసేస్తున్నాను. నేను పక్క స్టవ్ మీద పెట్టాను కదా, అది దీని మీద మారుస్తున్నానండి. అంతేనండి, ఇంకా తాలింపు వేసేస్తున్నాను. చూసారా అండి? నేను సాల్ట్ ఇందాకే వేసానండి ఉడికేటప్పుడు. సొరకాయ ఇవన్నీ ముక్కలు వేసాక మళ్ళీ కొత్తిమీర వేసా కదండి, తర్వాత ఇంకోసారి అప్పుడు నేను సాల్ట్ అయితే కలుపుకున్నానండి. ఇంకా ఇంతేనండి పప్పు సొరకాయ కూర. మీకు నచ్చిందా అండి? చూద్దాం. ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి. మరి మీకు నచ్చిందండి ఈ పప్పు సొరకాయ కూర? సొరకాయ పప్పు అంటారు, పప్పు సొరకాయ అంటారు. చాలా బాగుంటుందండి. చపాతీలోకి అయితే ఎమ్మీగా చాలా బాగుంటుంది, ఎమ్మీగా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ఇలా వండుకోండి, తినండి. నేను ఏ పద్ధతిలో అయితే చేశాను మీరు కూడా అలా చేసుకోండి, తినండి. నాకు కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్. ఎలా ఉందో, నచ్చిందో నచ్చలేదో కామెంట్ పెట్టండి. ఏ కామెంట్ అయినా నేనైతే తీసుకుంటాను. ఓకేనా అండి? మరొక లైక్ అయితే ఫస్ట్ ఇవ్వండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.